చూస్తే బీఆర్ఎస్ కు కేటీఆర్ అరెస్ట్ భయం పట్టుకుంది. రేపు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకు రానుండడంతో ఏం జరగబోతుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తీర్పు కోసం ఎదురు చూస్తున్న కేటీఆర్ రేపు హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ఆశలో ఉన్నారు. ఫార్ములా ఈ కారు రేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని కేటీఆర్ తెలిపారు. తనపై ఉన్న కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటానని చెప్పారు. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే కేటీఆర్ అరెస్టు తప్పదని బీఆర్ఎస్ లో జోరుగా చర్చ నడుస్తోంది. కోర్టు తీర్పును బట్టి రేపే కేటీఆర్ ను ఏసీబీ అరెస్టు చేస్తుందని బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ అయితే తదుపరి ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫామ్ హౌస్ లో కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రేపు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకు రానుండడంతో ఏం జరుగుతుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చూసుకుంటే కేసీఆర్ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, రేపు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. సో ఏం జరుగుతున్న ఉత్కంఠ అయితే బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొన్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఏసీబీ కేసు ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం అదే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. రేపు తెలంగాణ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ విచారణకు రాబోతుంది. వాస్తవానికి ఈ నెల 31 వరకు అంటే రేపటి వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దు అనేది గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు. దీనికి సంబంధించి ఏసీబీ ఇప్పటికే దానికి సంబంధించిన ఇంకొక పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో కౌంటర్గా రేపు మళ్ళీ విచారణకు రాబోతుంది. రేపు ఏం జరగబోతుంది అన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. కాసేపు క్రితమే కేటీఆర్ మీడియాతో కూడా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రేపు క్వాష్ పిటిషన్ తనకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలి అనే దాని మీద పార్టీ చూసుకుంటుంది. తను లీగల్గానే ఏదైతే న్యాయస్థానంలో పోరాటం చేస్తామనేది కేటీఆర్ మాటగా ఉంది. ఇంకొక వైపు ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదు, గతంలో తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాను, తను ఎలాంటి మాట మార్చలేదు, భయపడే రకం కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది కేటీఆర్ పైకి చెప్తున్న మాట. కానీ లోపల మాత్రం పార్టీ వర్గాలు కావచ్చు, క్యాడర్ కావచ్చు కొంత ఆందోళన కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితులను ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడం, ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి జనవరి 7వ తేదీ నాడు విచారణకు రావాల్సిందిగా కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల మీద కూడా గత 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలన్నీ కూడా మౌనంగా ఉన్నాయి. కానీ కేటీఆర్ స్వయంగా కాసేపటి క్రితమే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనకు నోటీసులు వచ్చిన మాట వాస్తవమే, 7వ తారీఖు ఖచ్చితంగా విచారణకు వెళ్తాను, ఒకవేళ విచారణకు ఏదైతే ఈ లోపల క్వాష్ పిటిషన్ వస్తే కనుక అసలు ఎఫ్ఐఆర్ఏ ఉండదు కాబట్టి తన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, కేసులు అనేవి ఉండవు అనేది ఆయన ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ సీనియర్లకు దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా కేటీఆర్ కేసుకు సంబంధించి ఎలా ఎలా బయటపడాలి, న్యాయస్థానంలో ఏ విధంగా కొట్లాడాలి, అదేవిధంగా ఎలాంటి అంశాలను తీసుకోవాలి అనే దాని మీద కూడా బీఆర్ఎస్ వర్గాలు చాలా లోతుగా చర్చలు జరుపుతున్నారు. రేపు హైకోర్టులో కనుక తీర్పు కేటీఆర్కు అనుకూలంగా వస్తే ఒక రకంగా, ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా ఏసీబీ వెంటనే రంగంలోకి దిగి ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తుంది. ఒకవేళ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఎలాంటి ఆందోళనలు నిర్వహించాలి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఇంకొక వైపు బీఆర్ఎస్ వర్గాలు ఇంకొక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. జనవరి 16వ తేదీ వరకు, జనవరి 1 నుంచి 16 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ లోపలే అంటే కేటీఆర్కు ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వస్తే మళ్ళీ దాన్ని సవాల్ చేస్తూ
డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు. డివిజన్ బెంచ్లో కూడా ప్రతికూలంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్టు హాలిడేస్ చూసుకునే ప్రభుత్వం ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేస్తే కూడా రాష్ట్రంలో కాకుండా రాష్ట్రం బయటే ఏదైతే ఒకవేళ ఈడీ లాంటి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆందోళన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం అన్న చర్చ కూడా కొంతమంది బీఆర్ఎస్ వర్గాలు సీనియర్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ కేసులు వ్యవహారం అయితే బీఆర్ఎస్ పార్టీని కొంత వెంటాడుతుంది. వరుస కేసులు ఇప్పటికే ఓఆర్ఆర్ టెండర్కు సంబంధించి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించి కూడా విచారణకు ఆదేశిస్తాను కూడా ప్రకటించారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశం ఒకవైపు కమిషన్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం ఏదైతే కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి కొంత బీఆర్ఎస్ అయితే ఈ ఏడాది చివరిలో ఇప్పటికే డిసెంబర్ ఆఖరిలో ఉన్నాం, కొత్త సంవత్సరం రాబోతుంది. ఖచ్చితంగా నూతన ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలబోతుందంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించిన కీలక తీర్పు అయితే రాబోతుంది. రైట్.